శ్రీశైల శిఖర దర్శనం వెనుక రహస్యం మీకు తెలుసా? శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగానున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకునిచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లికార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో ఆ వ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు. కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంత దూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదో విధంగా ఈ కొండ శిఖరం, శిఖరేశ్వరం కనబడే వరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎంత దూరం నుంచి అయినా ఈ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్తంగా చెప్పే ఆధారాలు నేటి వరకు లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న శాసె 1398, శాసె 1320 పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్లే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది. సోపాన నిర్మాణం. ప్రోలయవేమారెడ్డి రాజ్యానికి శ్రీశైలం పడమర సరిహద్దుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద ఆధిపత్యానికి రెడ్లకు, విజయనగర రాజులకు, రాచకొండ వెలమ దొరలకు తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధాలు జరుగునప్పుడు సైనికులు లేదా శ్రీశైలము చేరాలనుకునే భక్తులకుగాని సరైన ప్రయాణ మార్గము లేదని ప్రోలయ మార్గ నిర్మాణానికి కొంతవరకు కృషి చేశాడు. అదే పనిగా శిఖర దర్శనానికి ఇబ్బంది పడుతున్న భక్తులను చూసి దానికి సోపానాలు నిర్మించాలని మంత్రి రామయ్యదేవునికి ఆదేశాలిచ్చాడు. సోపాన నిర్మాణ ఇదే కాలంలో జరిగినది అని చెప్పే శాసనము ఏదీ లభ్యం కాకున్నా కొంత సమాచారం మాత్రం ప్రాచీన శాసనమైన చీమకుర్తి క్రీ. స. 1335 శాసనంలో లభిస్తుంది. ఈ శాసనంలో అనవరత పురోహితకృత సోమపాన శ్రీపర్వతాహోబల నిర్మిత సోపానాధిక్కాంతామనోహర కీర్తికుసుమామోద అలా చెప్పబడిన విషయాన్ని బట్టి ఇవి క్రీ. స. 1326 నుంచి 1335 మధ్య నిర్మించబడినాయని చెబుతారు.